నమస్తే, వెల్కమ్ టు స్టార్ టెక్. ప్రస్తుతం అంతా పట్టుకున్నారు న్యూరో సైకాలజికల్ థెరపిస్ట్, ఆస్ట్రాలజర్ అండ్ న్యూమరాలజిస్ట్ మాధవి గారు ఉన్నారు. మాట్లాడదాం. అక్టోబర్ నెలలో ద్వాదశ రాశుల వారందరికీ కూడా ఏ విధంగా ఉండబోతుందో మేడం తో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే రమా. ఎలా ఉన్నారు మ్యామ్? బాగున్నాను తల్లి, నువ్వు బాగున్నావా? చాలా బాగున్నాను మేడం. అక్టోబర్ నెలలో ద్వాదశ రాశుల వారందరికీ కూడా ఏ విధంగా ఉండబోతుందో తెలియచేయండి. ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటే చెప్పండి మేడం. అక్టోబర్ నెలలో ద్వాదశ రాశుల వాళ్ళందరికీ కూడాను చక్కగా మనం ఇప్పుడు చెప్పుకోబోతున్న ఈ అంటే రానున్న బ్యూటిఫుల్ పాజిటివ్ ఆస్పెక్ట్స్ కానివ్వండి, తీసుకోవాల్సిన చిన్న చిన్న జాగ్రత్తలు కానివ్వండి, అవన్నీ కూడా రకరకాల గ్రహాల యొక్క ట్రాన్సిట్స్ ని బేస్ చేసుకుంటూ మనం చెప్పుకున్నారమ్మా. ఇక్కడ ఎలా ఉంటుందంటే ఈ పర్టిక్యులర్ ఈ అక్టోబర్ నెలలో మనకి చక్కగా ఫెస్టివల్ సీజన్ అనేది మొదలైపోతుంది. ఇంకొక కొద్ది రోజుల్లోనే ఫెస్టివల్ సీజన్ అంటే ఆల్రెడీ మొదలైనప్పటికీ ఈ చక్కగా ఋతు మార్పు కూడా రాబోతోంది. ఈ ఋతు మార్పులో తర్వాత చాలా ఆహ్లాదకరమైన వాతావరణాన్ని మనం ఈ మన క్లైమేట్ లో కూడా చూడడం జరుగుతుంది. ముఖ్యంగా పరిగణనలోకి తీసుకునే ఈ రాశుల యొక్క అంటే ఈ గ్రహాల యొక్క సంచారం ఏంటి అని అంటే, గురుగ్రహం యొక్క వక్రీకరణ స్థితి అక్టోబర్ 9వ తారీఖు నుంచి, తర్వాత శనిగ్రహం ఆల్రెడీ శని భగవానుడు ఆయన వక్రీకరించిన అయినప్పటికీ నక్షత్రం మార్పు అక్టోబర్ 4వ తారీఖు జరగబోతోంది. అయితే ఆయన పూర్వభద్ర నక్షత్రం నుంచి శతభిష నక్షత్రానికి వెనక్కి వస్తారు. గురుగ్రహం ఆయన వృషభ రాశిలో వక్రీకరించడం, తర్వాత రవి యొక్క సంచారం అంటే కన్య నుంచి తులకి వెళ్ళే సంచారం, బుధుడి యొక్క సంచారం కన్య నుంచి తులకి, శుక్రుడి యొక్క సంచారం తుల నుంచి వృశ్చికానికి, తర్వాత కుజుడి యొక్క సంచారం మిథునం నుంచి వృశ్చికానికి. అలాగే ఇవన్నీ పరిగణనలోకి తీసుకుంటూ చంద్రగ్రహం యొక్క సంచారం కూడా విశేషంగా ఈసారి ఈ రీడింగ్లో మీ అందరికీ కూడా మీ మన ధన కారకులైన చంద్రుడు కూడా మీ నక్షత్రాలకు వచ్చినప్పుడు ఎటువంటి మార్పు చేర్పులు చేస్తారనేది బ్యాక్గ్రౌండ్లో ఈ రీసెర్చ్లో చేసి తర్వాత ఈ పాయింట్స్ అనేవి మీకు ఇవ్వబడుతుంది. చక్కగా మనం ఇప్పుడు అన్ని పాయింట్స్ అనేవి చెప్పుకుందాము. చక్కగా మీరు ఎక్కడైతే మీ రాశులకి మీరు చక్కగా పాజ్ చేసి రాసుకుని పెట్టుకోండి. అలాంటి జాగ్రత్తలు ఏదైతే మనం చెప్పుకుంటామో మీరందరూ కూడా చక్కగా పాటించవచ్చు. మేడం, వృషభ రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? తప్పకుండా వృషభ రాశి వారికి ఈ అక్టోబర్ నెలలో ఎలా ఉండబోతుంది అని అంటే మనం చెప్పుకున్న ఈ సంచారాలన్నీ కూడా పరిగణనలోకి తీసుకుంటామా, మీకు గత కొద్ది నెలలుగా అంటే ఒక 3-4 నెలల నుంచి కూడాను వర్క్లో కొంచెం నిదానం, అవ్వవలసిన టైంకి అవ్వకపోవడం, కాస్త స్తంభన అనేది, అంటే ఇప్పుడు అయిపోతుంది వర్క్ అంటే ముఖ్యంగా కాంట్రాక్ట్స్, పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్, ఈ రోడ్ ప్రాజెక్ట్స్ ఇలాంటివి చేస్తూ ఉంటారు చూడు, లేకపోతే ఈ బిజినెస్లు ఇలాంటివన్నీ పెట్టుకుని చేస్తూ ఉంటారు, బిల్డర్స్ కానీ డీల్స్ కానీ. అలాంటి వాళ్ళకి ఒక గత 3-4 నెలల నుంచి కొంచెం నిదానంగా కాస్త ఆగి ముందుకు వెళ్తున్నట్టుగా మీరు అనుభవంలోకి మీకు వచ్చి ఉండొచ్చు ఈ గత 3-4 నెలలు. ఇప్పుడు మీకు ఎలా ఉంటుంది అంటే సడన్ గా ఏదో రిలీజ్ అయినట్టుంటుంది, అంటే రిలీజ్ అయ్యి చక్కగా వర్క్ అంతా ముందుకు వెళ్ళిపోతుంది అన్నట్టుగా అనిపిస్తుంది అనమాట. సో ఈ పర్టిక్యులర్ టైంని అంటే వచ్చే సంవత్సరం కాస్త ఫిబ్రవరి నెల వరకు కూడాను ఇప్పుడు మొదలు చాలా చక్కగా అంటే ఈ ఏదైతే ఆగిపోయి ఉన్నాయో వెళ్తుంది కదా అని మళ్ళీ దీన్ని పోస్ట్పోన్మెంట్లోకి వీళ్ళు వెళ్ళకూడదు రమ్మా. ఓకే, అక్కడికక్కడే వీళ్ళు ముగిచ్చేసుకోవాలి. అంటే ఒకసారి స్పీడ్ పట్టుకున్నాక ఇంక బండి ఆగకూడదు. ఓకే, అలా వీళ్ళు చక్కగా ఫినిష్ చేసేసుకోవాలి. కాన్ఫిడెన్స్ కూడా బాగానే ఉంటుంది, ఇబ్బంది లేదు. కాకపోతే ఫ్యామిలీ అఫైర్స్లో కానివ్వండి, కుటుంబ వ్యవహారాల్లో ముఖ్యంగా భార్య భర్తలు తర్వాత తల్లిదండ్రులతో ఎంతో చక్కగా ఆర్చి తూర్చి వ్యవహరించడం మంచిది. చిన్న మనస్పర్ధలు కానీ ఇలాంటివి ఏమైనా వస్తే మనసుకి తీసుకోబోకండి. ఎటువంటి పరిస్థితుల్లో కూడా మనసులకి తీసుకోవద్దు. గట్టిగా ఒక మాట అనొద్దు, ఒక మాట జారి అనేసేయద్దు. ఆ ఒక్క విషయంలో కనుక జాగ్రత్తగా తీసుకున్నట్లయితే మీ వర్క్ విషయంలో డిస్టర్బెన్సెస్ లేకుండా ఉంటాయి. ఆలోచించండి, ఇప్పుడు మీ వర్క్ ఎప్పటి నుంచో కాస్త స్తంభన వచ్చి ముందుకు వెళ్తుంది, ఆ టైంలో మీరు ఇంకెక్కడో ఫ్యామిలీ లైఫ్ని డిస్టర్బ్ చేస్తారనుకోండి, ఇక్కడ అటెన్షన్ ఉంటుంది, మళ్ళీ అక్కడ అటెన్షన్ పోతుంది, ఏం లాభం? అందుకంటున్నాను, రైట్? సో ఇక్కడ మీకు ఏమవుతుందంటే ఈ వర్క్ విషయంలో కూడా కొత్త ఆపర్చునిటీస్ అనేవి మీకు వస్తూ ఉంటాయి. ఈ కొత్త ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు గ్రాబ్ దెమ్. ఆన్ సైట్ ఆపర్చునిటీస్ వస్తాయమ్మా. ఇప్పుడు ఐటీ ప్రాజెక్ట్స్లో ఉన్న వాళ్ళకి కానివ్వండి, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్, ఇంజనీరింగ్, లేదు ఏదైనా చదువుకుందాం అనుకుంటున్నారు, వీళ్ళు ఏదైనా జనవరి ఇంటేక్కి కానీ అట్లా రకరకాలు వాళ్ళు అప్లై చేసుకుందాం అనుకుంటున్నారు, మీకు ఈ టైం మంచిది.
చక్కగా అప్లై చేసుకోండి, మీకు వస్తుంది, ఇబ్బంది లేదు. బట్ ప్రొవైడెడ్ మీ పేపర్ వరకు అవన్నీ బాగుంటాయి. అంతేగాని అవన్నీ బాగోకుండా నేను వస్తుంది అని చెప్పాను కదా అని మళ్ళీ రాకపోతే నన్ను అడగండి. ఎందుకంటే వాట్ ఎవర్ హ్యాస్ టు బి డన్ హ్యాస్ టు బి డన్. 80% డెఫినెట్లీ ఈజ్ అస్ట్రాలజీ, 20% ఇస్ హ్యూమన్ ఎఫర్ట్. మన బుద్ధి, మన శ్రద్ధ, మన ఈ సంకల్పం ఉండాలండి. అప్పుడు ప్లానెట్స్ మనకి చక్కగా చేయూతనిస్తాయి. తర్వాత కుజగ్రహ సంచారం యొక్క తీసుకుని, ఇందాక నేను ఆల్రెడీ చెప్పినట్టుగా మాటలు చాలా జాగ్రత్తగా, బుక్కుని ఒక మాట అనకండి. ముఖ్యంగా తల్లుల్ని, అత్తగారిని, తల్లులు సమానమైన ఫిగర్స్ని, అమ్మ, నాయనమ్మ, పిన్ని, పెద్దమ్మ, చిన్నమ్మ, ఈ ఫిగర్స్, మదర్ ఫిగర్స్ అందరినీ కూడా గబుక్కుని ఒక మాట అనడం కానివ్వండి, వాళ్ళ మనసులు కష్టపెట్టడం కానివ్వండి, దయించి చేయద్దు. తర్వాత నెగటివిటీ మీకు రావడానికి ఇక్కడ అవకాశాలు నాకు కనబడుతున్నాయండి. అంటే మీకేంటి అని ఒక నలుగురు కాస్త ఎక్కించంగానే కాస్త దిష్టి దోషాలు తగలడం, నరదృష్టి దోషాలు తగలడం లాంటివి ఇక్కడ నాకు కాస్త కనబడుతున్నాయి. ప్రతిరోజు ఇంటికి వచ్చేసిన తర్వాత స్నానం చేసేటప్పుడు నీళ్లలో కాస్త కళ్ళుప్పు వేసుకుని స్నానం చేయండి. వృషభ రాశి వారందరూ కూడా స్నానం చేసేటప్పుడు డమేలను పోసేసుకోకండి, నీళ్లు నిదానంగా పోసుకోండి. సో దట్ ఆ నెగిటివిటీ అంతా జారాలి. ఆ నెగిటివిటీ జారుతుందని ఊహించండి. జాగ్రత్త, కళ్ళు తెరిచి పోసుకోకండి, మండుతాయి. మీ డొమైన్స్లో, మీ ఫంక్షన్స్లో ఎక్కడైతే మీరు వర్క్ చేస్తున్నారో ఆ డొమైన్స్లో మీకు మీ వర్క్ మీద మీకు ఇంకా ఎక్కువ పట్టు కుదురుతుందండి ఈ టైంలో. ఓకే, మీరు చేస్తున్న వర్క్లోనే కాస్త ఇంకా ఎక్కువ అవగాహన మీకు వస్తుంది. దాన్ని సద్వినియోగం చేసుకోండి. చాలా చక్కగా శ్రద్ధ పెట్టగలుగుతారు, చాలా బాగుంటుంది. ఇందాక నేను అన్నట్టుగా ఆన్సైట్ ఆపర్చునిటీస్ బిజినెస్ వాళ్ళకు కూడా రావడానికి అవకాశం ఉంటుంది. చక్కగా సద్వినియోగం చేసుకోండి. 10వ తారీఖు, 11వ తారీఖు, 12వ తారీఖు గమనించాలి. అక్టోబర్ నెలలో మీకు లక్ష్మీనారాయణ యోగం కొన్ని రాసుల వరకు ఉంది. ముందు కూడా చెప్తాను రమ్మా. లక్ష్మీనారాయణ యోగము మీకు ఈ టైంలో ఉంటుంది. ఆ 3 రోజుల్లో కూడా చాలా చక్కగా మీకు అంటే ఈ ఆపర్చునిటీస్ మీకు ఎన్కాష్ అవ్వడం, గబుక్కుని ఏదైనా ఫైనాన్షియల్ గెయిన్స్ అవ్వడం, బిజినెస్లో బాగా మీకు ఒక గ్రాఫ్ పైకి వెళ్ళడం లాంటివి జరుగుతుంది 3 రోజులు. సో ఆ 3 రోజులు మాత్రం చాలా చక్కగా దయించి సెలవులు పెట్టుకోవడం కానివ్వండి, బిజినెస్ నుంచి లీవ్స్ పెట్టుకోవడం కానివ్వండి, ఇలాంటివి చేయొద్దు. డేస్తో సహా చెప్పేస్తారు మీరు, ఇంకెందుకు పెట్టుకుంటారు వాళ్ళు. తర్వాత అలాగే రవి బుధాదిత్య యోగం కూడా కలిగే అవకాశాలు ఉన్నాయి. తర్వాత ఇక్కడ 17, 18, 19 తారీఖుల్లో ముఖ్యంగా విశేషంగా ఈ 3 రోజుల్లో కూడా చాలా చక్కగా జరుగుతుంది. అంటే మీ మాటకి గౌరవం ఇవ్వడం, సమాజంలో కానీ, సంఘంలో కానీ, మీ ఫ్యామిలీలో కానీ, మీ బిజినెస్ సర్కిల్స్లో కానీ, ఆర్గనైజేషన్స్లో, మీరు వర్క్ చేసిన ఆర్గనైజేషన్స్లో కానీ మీ మాట చెల్లుతుంది. ఒకసారి చెల్లింది కదా అని అది పెత్తన రూపంలోకి వెళ్ళకూడదు. 3 రోజులు 17, 18, 19 అక్కడ మీరేమైనా మాట్లాడదాం అనుకుంటున్నా, ముఖ్యంగా బాసెస్తో, ఆన్సైట్ ఆపర్చునిటీస్కి కాస్త మీరేమైనా అర్జీ పెట్టుకుందాం అనుకుంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఆ 3 రోజుల్లో బాసుల దగ్గరికి వెళ్ళిపోండి. నో మాత్రం వినపడదు. సూపర్. ఈ జాగ్రత్తలు తీసుకోండి. తర్వాత అక్టోబర్ 27వ తారీఖు నుంచి అక్టోబర్ 31వ తారీఖు వరకు కాస్త సిగ్నల్స్ అందుతాయండి. ఇంట్యూషన్ అనండి, సిక్స్త్ సెన్స్ అనండి, ప్లానెటరీ సిగ్నల్స్ అనండి, వాట్ ఎవర్ యూ బిలీవ్, లేదా సో కాల్డ్ లక్ మీరు బిలీవ్ చేస్తే, విచ్ ఐ డోంట్ బిలీవ్ ఇన్, అదనండి. ఏదైతే సిగ్నల్స్ మాత్రం అందుతాయి అక్టోబర్ 27 నుంచి అక్టోబర్ 31 యూనివర్సల్ సిగ్నల్స్. ఆ సంకేతాలని మాత్రం పెడచెవిన పెట్టద్దు. ఆ టైంలో మీకు జాగ్రత్తలు వస్తున్నా జాగ్రత్త వహించండి. లేదు ఆచితూర్చి అడుగు మేము చెప్తున్నా అది కూడా జాగ్రత్త. అప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఒడిదుడుకులు లేకుండా రానున్న నెలలకి సుఖంగా జీవితం ముందుకెళ్తుంది. నమస్తే.